అన్నయ్య బాగున్నావు అన్నయ్య? బాగున్నారా? ఎందుకు నవ్వుతారా? ఏం లేదన్నయ్య, దీని గురించి నీకు తెలిసిందే కదా, జోకులు వేస్తుంది. సాల్తి తర్వాత కొట్టుకున్నారు కానీ రాండి కూర్చోండి. బాగున్నారా వదిన? బాగున్నాం వదిన. ఏంటి వదిన ఇంత లేట్ అయింది? నీ ముచ్చట్ల తర్వాత టైం చూస్తా 3 అవుతుంది. అలా అన్నం పెట్టు. నేను ఎప్పుడో వంట చేసిన బావా, వదిన వాళ్ళే లేటుగా వచ్చిండ్రు. సరే వదిన, చేతులు అడుక్కోండి, అన్నం తిందురు కానీ. సరే వదిన. వదిన మన కోసం ఏం స్పెషల్ చేసింది అక్క? చికెన్ వండిన వదిన. అవును, నీకు పన్నీర్ అంటే ఇష్టం కదా వదిన, తీసుకొస్తాగు, మర్చిపోయినా. ఈ ప్లేట్లేంది గిట్లున్నాయి తెల్లగా పేరుకపోయి? చీ, అంత గలీజ్ వాసన వస్తాను ఇప్పుడు ఇలా తినుడానే. చట్ ఇది తింటావానే మనం? మరి వదిన ఏమనుకుంటుంది తినకపోతే? నీకు తెలియదు, నేను చెప్తాగు. అదేంటి వదిన భోజనం చేయకుండా వెళ్తున్నారు? మీ అన్నయ్య ఫోన్ చేసిండు వదిన, తింటున్నామన్నా కూడా వినట్లేదు. ఏదో అర్జెంట్ పని ఉందంట, ఇప్పుడే రమ్మంటున్నాడు. వెళ్ళొస్తాం వదిన. సరే వదిన. చెల్లవలేర్రా? చూసినావా బావా, ప్లేట్ల మీద దుమ్మున్నదని భోజనం మీద కూర్చున్న వాళ్ళు వెళ్ళిపోయినరు. పక్కకు ఇల్లు పని నడుస్తుంది బావా. ఎంత నీట్గా ఉంచినా కూడా అన్ని వస్తువుల మీద డస్ట్ పడుతుంది. ఏదో ఫోన్ వచ్చిందని వెళ్ళిండ్రు బావా, అది ఎంతవరకు నిజమో. నిజంగానే ఏదో అర్జెంట్ ఫోన్ రావచ్చు, లేకుంటే మా చెల్లె వాళ్ళు అసంటోళ్ళు కాదు. అయినా ప్లేట్లు సరిగ్గా లేకపోతే ఒక్క మాట నాతో చెప్తే కడిగి ఇచ్చేదాన్ని కదా బావా. సరే తీరా, బాధపడదు. అక్క, తిండి మీద కూర్చున్న వాళ్ళం లేసొచ్చాడు కరెక్ట్ కాదు. అన్నయ్యకి తెలిస్తే ఎంత బాధపడతాడు. ఆ ప్లేట్లు మంచిగా లేకపోతే వదినకు చెప్పిన అయిపో, ఇట్లా బయటికి వచ్చాడు కరెక్ట్ కాదే. నిజమేనే నువ్వు చెప్పింది. పెద్దది అన్నయ్య ఉండి నేను కూడా తొందరపడ్డా. చిన్నప్పటి నుంచి మనకు అన్నయ్య అన్నీ చేసిండే, అవన్నీ మర్చిపోయి చిన్న విషయానికే మనం బయటికి వచ్చినాం. ఇది తెలిస్తే అన్నయ్య ఎంత బాధపడతాడో. అవి పోదాం. పెళ్ళయి ఆడపిల్ల మెట్టినింటికి వెళ్ళాక పుట్టింటి కష్టసుఖాలు మర్చిపోవద్దు. అమ్మ తర్వాత అమ్మలా చూసుకునేది వదినమ్మ. అలాంటి వదినమ్మను చిన్నదానికి పెద్దదానికి బాధ పెట్టొద్దు.